అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మూతరాజ్ గార్డెన్. మనం ఇప్పుడు ఎక్కడికి వచ్చామో తెలుసుకున్నారండి? గుర్తుపట్టారా? గుర్తుపట్టే ఉంటారని అనుకుంటున్నానండి. ఇది కుక్కుటేశ్వర స్వామి ఆలయం అండి. ఇది మన ఆంధ్రప్రదేశ్లో, ఏపీలో కాకినాడ జిల్లాలో పిఠాపురం అనే గ్రామంలో ఉందండి. ఇది చాలా విశిష్టత ఉన్న టెంపుల్ అనమాట. ఇది ఏంటంటే అష్టదిక్కుల శక్తిపీఠాల్లో 10వ శక్తిపీఠం ఈ దేవాలయంలో కొలువై ఉందని చెప్తారు ఇక్కడ. అది 100% నిజం అండి. ఇది సర్వం శివమయం, భక్త కోటికి పూర్వవరం అని ఇక్కడ ఉన్న కోనేరులో మనం స్నానం చేస్తే మనం చేసుకున్న పాపాలన్నీ పోతాయని నానుడి. ఇక్కడంతా ఇదిగోండి చూడండి, మనం చేయించుకునే పూజా వివరాలు ధరలతో సహా వీడు పెట్టారు ఇక్కడ. చూసారా? అందుకే మీకు ఇంకా వివరంగా చెప్తున్నాను. ఆన్లైన్లో కూడా ఉంటాయి అనుకోండి, కానీ వీడియో ద్వారా కూడా ఇంకొంతమంది తెలుసుకుంటారని నేను చూపిస్తున్నాను. చూసారా? ఇది అనంత సృష్టికి లయకారకుడే అని మనం అనుకుంటాం కదా. ఎటు చూసినా కూడా శివుడు లయకారుడు. ఎవరండి? శివుడు. ఆ శివుడు పుణ్యక్షేత్రాలే కనిపిస్తూ ఉంటాయన్నమాట ఇవన్నీ కూడాను. ఇది తూర్పుగోదావరి జిల్లాలో పిఠాపురం అనే గ్రామంలో ఉందని నేను మరొకసారి చెప్తున్నాను. మీరు గూగుల్లో చూసినా కూడా దొరుకుతుంది. ఇది జస్ట్ మేము కూడా వెళ్ళటం జరిగింది, అందుకే మీకు కూడా ఈ దర్శన భాగ్యం కలిగిస్తున్నాను అనమాట. బోలో శంకరుడు, శివనామం, శివ పూజ, ఇట్లా ఇవన్నీ కూడా మనం చేసుకుంటే మనం చేసుకున్న పాపాలన్నీ కూడా పోతాయని మన హిందూ సాంప్రదాయంలో మన నమ్మకాలు కదండి ఇవన్నీ కూడాను. ఇది ఇక్కడ ఇంకోటి విశేషం ఏంటంటే శివలింగం ఇది 2 అడుగుల హైట్ మాత్రమే ఉంటుందండి. ఇది పట్టిక రూపంలో కలిగి ఉంటుంది. పట్టిక రూపంలో ఇక్కడ దర్శనం టికెట్లు అన్నీ కూడా వివరాలన్నీ కూడా నేను మీకు చూపించాను బోర్డులోనే. చూడండి, ఇది చాలా బాగుంటుంది అన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా విశాలంగా ఉందండి. అయితే దీని చరిత్ర కూడా చాలా ఉన్నది. ఇది మనకు చెప్పడానికంటే చాలా టైం పడుతుంది, అందుకే మీకు షార్ట్కట్లో చెప్తున్నాను అనమాట. ఇది ఈ కుక్కటేశ్వర స్వామి ఆలయము చెప్పా కదా, 2 అడుగులు ఉంటుందండి. ఇది పట్టికలింగం. అట్లాగే దీని నుంచి మనం కొంచెం దూరం ఒక 3 అడుగులు వేసిన తర్వాత దత్తాత్రేయ స్వామి వారు కూడా ఉంటారండి ఇక్కడ. అక్కడి నుంచి కుడివైపు వెళ్తే సీతారామ ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి. అక్కడి నుంచి 10 అడుగుల తర్వాత ఆది శంకరాచార్యులు కనిపిస్తారు మనకి. మళ్ళీ అక్కడి నుంచి ఎడమవైపు పోతే అయ్యప్ప స్వామి విగ్రహాలు కూడా ఉంటాయండి. తూర్పు ముఖాన కాశీ విశ్వేశ్వర స్వామి కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటారు. మీకు ఈ వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రిప్షన్ చేసుకోండి. మీ అందరి కోసమే నేను వీడియో చేస్తున్నాను.